ఇదిగో సెలే, నేను అలా బయటికి షాపింగ్ వెళ్ళొస్తానే. రేపు హోలీకే రంగులు అదిరిపోవాలి. ఓలమ్మే, ఎంతగా బావ నువ్వు పోటీ పడ్డారనుకో ఎవరు గెలుస్తారా? ఏమైందమ్మే, ఎంతసేపు బాగానే ఉన్నావు కదా, అలా డల్ అయిపోయి పెట్టి. నా బాధ నీకు ఎలా చెప్పనన్నయ్య? నువ్వు అలా కూకుని చెప్పా, నేను అన్ని ఆలకెత్తాను. మీ బావ నన్ను బాగానే చూసుకుంటారు, నా మాటకు విలువిస్తారు. నేను బాధపడితే చూడలేరు. నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోరు. కానీ వాళ్ళకుండే నువ్వు ఇంకా కానీ ఏంటి అంత బాగా చూసుకుంటుంటే? ఇంకేంటి నీ బాధ? నేనంటే ఇష్టమని చెప్పరు, నాతో ప్రేమగా ఉండరు. అదే నీ బాధ. నువ్వు చెప్పిందంతా ఎంతుంటే బావకు నువ్వంటే గొప్ప ప్రేమే, కానీ మనసీపు చెప్పట్లేదంతే. కరెక్ట్ గా చెప్పావన్నా. నానెప్పుడు అన్ని కరెక్ట్గానే చెప్తాను కదేటి. ఇదిగా నువ్వు అలా కూకేసేలే, రేపు హోలీ పండగలో బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నాను బావతోనే నీకు చెప్పించేస్తాను. ఏంటంతా? అదేలా అన్నయ్య? ఎలాగంటే చెల్లి, నానున్నాను కదా నీకు. ఇదిగో బా, రేపు హోలీ మీ ఇద్దరి ప్రేమకే రంగుల కేలి. వావ్, హోలీ హంగమ్మ అదిరిపోయింది. ఫుల్ కలర్స్. బా, ఏం కలర్స్! గుంటడా, నువ్వు ఏ రంగుల గురించి మాట్లాడుతున్నావు? హోలీ కలర్ గురించి దుబాయ్ బావ్స్. ఆ రంగులా? నేను ఏరే రంగులు అనుకున్నాను. బావగాని ఇంటే తోలు తీసేస్తాడు. అక్క, మా బస్తీలో హోలీ జరిగితే నేను ఒక్కరిని కూడా వదలకుండా రంగులు పూసేదాన్ని తెలుసా? ఈ రోజు కూడా అందరికి రంగులు పూసేస్తా. తాట తీస్తా. సార్, నీ మటుకు నువ్వు వెళ్ళి హోలీ ఆడుకుంటే ప్రీతిని ఎవరు చూస్తారు? అసలే క్రౌడ్ ప్లేస్. ఇక్కడ కూడా నా డ్యూటీనేనా అన్నయ్య? నేను జాగ్రత్తగా ఉంటాను, తనని ఎంజాయ్ చేయని. ప్రీతి, తనకేదో ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోతే కళ్ళు తాగిన కోతిలాగా రభస చేస్తుంది. నిజమే అన్నయ్య, వదిన తాగిందంటే మనందరికీ తకిట 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 తందానే. అబ్బో, బ్రో, హోలీ కలర్స్ కంటే కూడా వీళ్ళందరి హ్యాపీనెస్ కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఏమంటావు? ఎంత నవ్వితే అంత ఏడుస్తారు అంటారు. వాట్? జస్ట్ వెయిట్. రండి వెళ్దాం, ఇంకా లేట్ ఎందుకు? హోలీ స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, అత్తయ్య గారు మామయ్య గారు రాకుండా మనం ఈవెంట్ లోకి ఎలా వెళ్తాం? పెదనాన్న ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తానన్నారు కదా, వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కమింగ్ టు హోలీ ఫెస్టివల్. సీ మై ఫ్యామిలీ మెంబర్స్. సే హాయ్. హాయ్ 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 హాయ్. హాయ్. వేర్ ఇస్ మై హస్బెండ్? అదా సేనమ్మాయి కారులో కుడికి తీస్తుంది. Hey Dubai, you also come with me. Hey, Happy, what are you doing here? See, what a colors, what a beautiful. Come celebration. అన్నయ్య వదిన ఇంకా రాలేదు కదా, వాళ్ళు వచ్చేంత వరకు నిలబడి ఏం చేస్తాం?
అందుకే కుదురుగా కారులో కూర్చున్నాను. చిన్నమా ఏసీ వేసుకుని పడుకోపోయా. ఇంకాస్త లేట్ అయితే ఆ పనే చేస్తాలే. సోక పురుషుడు మాయ. లేజీ హస్బెండ్. ఓస్, ఆయన లేజీ హస్బెండ్, నువ్వు క్రేజీ వైపు. సరిపోయినాడు ఇద్దరికిద్దరు. అదిగో పెద్దనాన్న కారు వచ్చింది. పెద్ద మాయ వచ్చేసినాడు. అత్తయ్య గారు రాలేదన్నమాట. అత్తయ్య గారి మొండితనం తెలిసిందేగా. రా. ఇదిగో దోబాయలుడు, ఆ. కొంచెం డోర్ తీసి పెట్టవా? బొత్తగానికి బ్రాండ్ అంబాసిడర్ మాయ నువ్వు. దిగు మాయా. కమ్. నా పోదాం. ఇదిగో అల్లుడు, ఈ చెయ్యి తీసి మీ అత్త మీద వెయ్యి. వెరీ లేజీ. పదండి. నేను రానని చెప్తున్నాను కదండి. మీరందరూ వెళ్ళి సంబరాలు చేసుకోండి. నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నా మాటకే విలువ లేదు, ఇంకా నాకేం విలువ ఉంటుంది? ఇలా సాధిస్తున్నావా? సరే శకుంతల, నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఎందుకంటే నువ్వు నా పక్కనుంటేనే నాకు సంతోషం. నీతో ఉండడమే నాకు హోళీ అయినా దీపావళైనా. ఏదో కొన్ని విషయాల్లో నీ మాట కాదంటాను గాని నిన్ను కాదని నేను ఏదైనా చేస్తానా చెప్పు? ఏదో నీతో కలిసి హోళీ జరుపుకోవాలని ఆశపడ్డాను. నాకా అదృష్టం లేదు. జీవితం చివరిదాకా వచ్చేసాం. ఇంకేం పండగలు చేసుకుంటాంలే, కృష్ణారామ అనుకోవడమే. ఇలా పడుకొని హోళీ ఆడుతున్నట్టు కలలుగా అంటాను. చాలండి. నా సంతోషం కోసం మీ సంతోషాన్ని ఎందుకు కాదనడం? పదండి వెళదాం. అలా అన్నావు, బాగుంది. సరే రా, లేపు. రా. ఏంటి అలా చూస్తున్నారు? చూసారా మీ పెద్దమ్మని తీసుకొచ్చాను. సూపర్.